ఇది ఒక అంతర్ముఖ యాగం. ఇది శక్తి తల్లి వారాహి అమ్మవారి గురించి. ఈ మార్గంలో నడవాలంటే ధైర్యంతో పాటు శ్రద్ధ, భక్తి, నియమం అనే 3 మణిక్యాలు ఉండాలి. గుప్త నవరాత్రులు రహస్య తాంత్రిక దీక్షల కాలం. గుప్త నవరాత్రులు అనే పదంలోనే అసలు తత్వం దాగుంది. గుప్తం అంటే రహస్యమైనది, నవరాత్రి అంటే తల్లి మహాశక్తికి 9 రాత్రుల ఆరాధన. ఇది సాధారణ నవరాత్రుల, వసంత, శరన్నవరాత్రులు లా కాకుండా గోప్యంగా, అంతర్గతంగా జరుపుకునే తాంత్రిక శక్తి మార్గం. దేవతను గర్భశక్తిగా పరిగణిస్తూ లోపల శక్తిని ప్రేరేపించుకునే ఉపాసన. ఈ గుప్త నవరాత్రులు ఎప్పుడు జరుపాలి? 1. మాఘ గుప్త నవరాత్రులు. మాఘమాసం జనవరి, ఫిబ్రవరి మధ్య. శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు. 2. ఆషాఢ గుప్త నవరాత్రులు. ఆషాఢ మాసం జూన్, జూలై మధ్య. శుక్లపక్షం పాడ్యమి నుంచి నవమి వరకు. 2025లో ఆషాఢ గుప్త నవరాత్రులు తేదీలు: జూన్ 28, జూలై 6 వరకు. ఈ కాలం తాంత్రిక విద్యలు, మంత్రసిద్ధి, లోపల శక్తిని మేల్కొలిపే ఉత్కృష్ట సమయం. ఎవరు గుప్త నవరాత్రులు చేయాలి? ఈ ఉపాసన ఎవరికీనా కాదు, ఇది తపస్సు చేసేవారికి, గురువు ఆశీస్సుతో మంత్ర దీక్ష పొందినవారికే. ఇవి చేస్తే యోగ్యం: 1. శక్తి తంత్ర సాధకులు, దుర్గా, వారాహి, భద్రకాళి, త్రిపుర సుందరి ఉపాసకులు. 2. శత్రునాశన, వశీకరణ, కార్యసిద్ధి కోరేవారు. 3. తపస్సు, జపము, ధ్యానంలో స్థిరంగా ఉండే ధీరులు. 4. గురువులు నిర్దేశించిన మంత్రాలపై అఖండ నిష్ఠ కలిగినవారు. 5. మనోబల, ఆత్మబలానికి ప్రాముఖ్యతనిచ్చే సాధకులు. ఎవరు చేయకూడదు? 1. గురువు లేకుండా తలదూర్చేవారు, తాంత్రిక మార్గం భయంకరమైనదిగా మారుతుంది. 2. శుద్ధి లేకుండా జీవించేవారు, మాంసం, మద్యపానం, అసత్యం ఉండేవారు ఫలితం పొందలేరు. 3. సాహసానికి భయపడే మనస్తత్వం, వారాహి ఉపాసనలో అప్పుడప్పుడు తీవ్ర శక్తి అనుభూతులు వస్తాయి. 4. మానసిక స్థిరత్వం లేనివారు, అంతర్గత భ్రాంతులకు గురయ్యే ప్రమాదం. 5. అహంకారంతో చేయదలచినవారు, ఇది తల్లి అనుగ్రహం కలిగినవారికే, శక్తిని మించినవారికి కాదు. వారాహి తల్లి, శక్తి యొక్క అత్యంత రహస్య స్వరూపం. వారాహిదేవి, శ్రీ మహావిద్యలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు విష్ణువు యొక్క వారాహ అవతారానికి శక్తిరూపిణిగా వెలిసింది. ఆమె శిరస్సు పంది రూపంలో ఉంటుంది, ఇది జ్ఞానం, భయనాశన, ధైర్య ప్రదానం సూచకం. ఆమె రాత్రివేళలలో పూజకు అనుకూలమైనది. ఆమెను రాత్రి యాగానికి తల్లి, రహస్య కార్యాల దేవత, రక్షణాత్మక శక్తి గా భావిస్తారు. ఆమెను పూజిస్తే శత్రువుల బాధలు, ఆత్మ సంక్షోభాలు, అశుద్ధ శక్తులు తొలగిపోతాయి. వారాహి దేవికి గుప్త నవరాత్రుల్లో పూజ ఎలా చేయాలి? 1. స్థల నిర్మాణం. ఒక పూజా గది వేరుగా ఉండాలి. ఎరుపు లేదా నారింజ వస్త్రం పైన అమ్మవారి చిత్రం విగ్రహం ఏర్పాటు చేయాలి. పసుపు, కుంకుమ, నెయ్యి దీపం, నారింజ పువ్వులు సిద్ధం చేసుకోవాలి. గోప్యత తప్పనిసరి, ఎవరికీ చెప్పకుండా మౌనంగా చేయాలి. 2. ప్రతిరోజు పూజా విధానం. మూల పూజ. స్నానం చేసి శుద్ధంగా తల్లి ముందుకి వచ్చి దీపారాధన చేయాలి. పూజకు ముందు తల ముడిచి, వారాహి తల్లి, నీవు నా జీవిత మార్గదర్శి, నా రక్షకురాలు అని ప్రార్థించాలి. వారాహి మంత్ర జపం. సాధారణ మంత్రం: హ్రీం వ్రూం 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 హ్రీం వారాహ్యై నమః. శక్తి ప్రధాన మంత్రం: గ్లౌం హ్రీం క్లౌం వారాహ్యై నమః. 108 లేదా 1008 సార్లు జపించాలి విధిగా. రుద్రాక్ష జపమాల లేదా కృష్ణ తులసి మాల ఉపయోగించవచ్చు. నైవేద్యం: పెరుగన్నం, బెల్లం, తేనె, పాయసం, బొప్పాయి పండు. తీర్థంగా తులసి జలాన్ని సమర్పించాలి. వారాహి అష్టోత్తర శతనామావళి. ఓం వారాహ్యై నమః తో 108 పేర్లతో అమ్మవారిని ఆరాధించాలి. వారాహి కవచం రాత్రి సమయంలో పఠించాలి.
ఇది సురక్షిత చుట్టగట్టులా మన చుట్టూ రక్షణ కలిగిస్తుంది. గుప్త నవరాత్రుల్లో వారాహి తల్లి ఉపాసన వల్ల కలిగే ఫలితాలు: 1. శత్రునాశనం. మీ మీద ఉన్న దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. 2. కార్యసిద్ధి. ఇష్టార్థాలు పూర్తవుతాయి. ధనం, విజయాలు, ఉద్యోగం, కోర్టు కేసులు మొదలైనవి అనుకూలిస్తాయి. 3. వశీకరణ శక్తి. మాటల్లో ఆకర్షణ, సమ్మోహనం, సమూహాలపై ప్రభావం కలుగుతుంది. 4. మనోబలం, ఆత్మబలం. అందమైన లోపలి ధైర్యం వచ్చి ఏ పని అయినా ప్రశాంతంగా చేయగలగడం కలుగుతుంది. 5. రహస్య రక్షణ. దృష్టిదోషాలు, తంత్రదోషాలు, పిశాచబాధలు తొలగిపోతాయి. గమనించవలసిన ముఖ్య విషయాలు: ఉపవాసం చేయడం మంచిది, ఫలాహారంతో రోజును గడపాలి. రాత్రివేళ దీపారాధన మరియు తల్లి ధ్యానం తప్పనిసరి. పూజ చేసే సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, మౌనం పాటించాలి. దీక్ష ముగిసిన 10వ రోజున గురువుకు సమర్పణ, గురుదక్షిణ చేయాలి. రహస్యంగా చేసిన ఈ పూజ 3వ వారికి తెలియకుండా ఉంచాలి. ఉపసంహారం. వారాహి తల్లి అనేది ప్రకృతిలోని అగ్నితత్వాన్ని మెల్లగా, తీయగా, కానీ భీకరంగా మేల్కొలిపే శక్తి. ఈ ఉపాసన చేస్తే తల్లి వారాహి శత్రువుని శాంతంగా చూస్తుంది, కాని తన భక్తుడిని కాపాడే సమయమొస్తే ఆమె గర్జనతో కాలాన్ని తిప్పివేస్తుంది. జై వారాహిదేవి! జై శక్తి తల్లి! జై భక్తి బలం! ఇది భక్తి, భయం లేకుండా ధైర్యంతో చేసే తత్వ సాధన. ఇక మనం తల్లి చరణాల వైపు సాగుదాం. వారాహి తల్లి గుప్త నవరాత్రి పూజ విధానం. ప్రతిరోజు: 1. పూజా ప్రాంగణం సిద్ధం. పూజకి ముందు గది శుభ్రంగా, సువాసనతో ఉంచాలి. ఒక వేరుగది లేదా మూసి వేయగలిగే ప్రదేశం, గోప్యత అవసరం. నారింజ లేదా ఎరుపు వస్త్రంపై తల్లి విగ్రహం చిత్రం. పసుపు, కుంకుమ, పూలు, నారింజ పుష్పాలు, దీపం, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. 2. పూజ ప్రారంభం. శుద్ధి మంత్రం. ఆపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సభావ్యాభ్యంతరః శుచః. దీపారాధన. ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి, వారాహి తల్లికి దీపమివ్వుచున్నాను, నా హృదయంలో వెలుగు నింపుము అని ప్రార్థించాలి. 3. వారాహి దేవి ధ్యానం. ధ్యాన శ్లోకం. ధూమ్రవర్ణాం శూలహస్తాం దంతూరాం విపులస్తనాం వికటాం కుంభముల్లంఠాం వారాహీం వందే శుభాం. 4. వారాహి మంత్ర జపం. ప్రతిరోజు 108 లేదా 1008 సార్లు. సాధారణ మంత్రం: హ్రీం వ్రూం 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 హ్రీం వారాహ్యై నమః. విశేష శక్తి మంత్రం: గ్లౌం హ్రీం క్లౌం వారాహ్యై నమః. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ధైర్యం, శ్రద్ధ, నిష్ఠ అవసరం. మంత్రాన్ని ఎరుపు లేదా నారింజ రంగు రుద్రాక్ష తులసి మాలతో జపించాలి. 5. నైవేద్యం. పాలు, పెరుగన్నం, బెల్లం, తేనె, పానకం, పాయసం, బొప్పాయి. తులసితో వేడిచేసిన నీళ్లు తీర్థంగా సమర్పించాలి. 6. అష్టోత్తర శతనామావళి 108 పేర్లతో. ప్రతి పేరుకి ఓం తో ప్రారంభించి నమః తో ముగించాలి. ఉదా. తెలుగు: ఓం వారాహ్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం అష్టభుజాయై నమః. ఓం దంతశూలధారిణ్యై నమః. ఇలా 108 వరకు. వారాహి కవచం. ప్రతిరోజూ రాత్రి పఠించాలి. ఓం వనదుర్గే మహాశక్తి వారాహి త్రిభువనేశ్వరి. కవచం మే శిరః పాతు శక్తిరూపా శివప్రియ. నేత్రే మే పాతు నిత్యం నారాయణీ నిత్యదాయిని. నాసికాం నారసింహీ చ వదనం పాతు నందిని. కంఠం పాతు కాళరాత్రి హృదయం పాతు భైరవి. నాభిం రక్షతు నారాయణి గుహ్యం మే రక్షతు అంబిక. పాణి పాతు పద్మినీ చ పాదో మే పాతు నిత్యశుభ. సర్వాంగే శూలధారిణీ పాతు మాం భక్తవత్సలే. వ్రత నియమాలు. నవరాత్రి 9 రోజులు. 1.
ఉదయం స్నానం చేసి శుద్ధిగా ఉండాలి. 2. ప్రతిరోజు పూజ, జపం, ధ్యానం తప్పక చేయాలి. 3. ఉపవాసం లేదా ఫలాహారం, గోధుమ రవ్వ, పండ్లు, పాలు. 4. రాత్రి సమయంలో మంత్ర ధ్యానం, కవచం, స్తోత్రం తప్పక. 5. పూజగది ఎప్పుడూ శుభ్రముగా ఉంచాలి. 6. మౌనం పాటించడం ఎంతో శ్రేయస్కరం. 7. పూజ ముగిసిన తర్వాత ఎవరితోనూ పూజ విషయాలు చెప్పకూడదు. 8. అమ్మవారిని వదిలే రోజున దశమి, చిన్న ఆరతి, పసుపు, కుంకుమ, నైవేద్యం సమర్పించి ముగించాలి. వారాహి గుప్త నవరాత్రుల ఫలితాలు. 1. శత్రునాశనం, లైంగిక వేధింపులు, కష్టాల నుండి విముక్తి. 2. రహస్య రక్షణ, దృష్టిదోషం, పిశాచబాధలు తొలగిపోతాయి. 3. ధైర్యం, మనోబలం, స్వతంత్రంగా జీవించగల శక్తి. 4. వశీకరణ శక్తి, సమాజంలో మాట వినిపించే స్థాయి. 5. అంతరంగ శక్తి ప్రబలింపు, ధ్యాన, జప విద్యలలో పురోగతి. 6. కార్యసిద్ధి, ఇష్టలాభం, కోర్టు కేసులు, ఉద్యోగం, విజయం. ఇది ఒక నిధిగా భావించు. వారాహి తల్లి అనునది గర్భంలో ఉన్న చైతన్యాన్ని వెలుగులోకి తెచ్చే తల్లి. ఈ మార్గం నడవాలంటే మనశ్శక్తి, నిశ్శబ్దం, భక్తి అనే 3 దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.